క్యాథరిన్ ఈసో. ఈవిడెవరంటే మనకి మొక్కల అంతర్నిర్మాణ శాస్త్రానికి సంబంధించి ప్రయోగాలు చేసినటువంటి 99 సంవత్సరాలు కష్టపడిందండి ఈమె మొత్తం. క్యాథరిన్ ఈసో చాలా గొప్ప వ్యక్తి అనమాట ఈవిడ. క్యాథరిన్ ఈసో అనే ఈవిడ ఎక్కడ జన్మించిందంటే 1998లో యుక్రెయిన్లో జన్మించిందట. 1998లో యుక్రెయిన్లో జన్మించింది. రష్యా, జర్మనీలో వ్యవసాయ శాస్త్రాన్ని అధ్యయనం చేసింది. సంయుక్త రాష్ట్రాల్లో యునైటెడ్ స్టేట్స్లో డాక్టరేట్ పొందింది. ఇది చూడండి కొత్తది. కర్లీ టాప్ వైరస్ అనేదంట మొక్కల్లోని పోషక కణజాలం ద్వారా వ్యాప్తి చెందుతుందని తన ప్రారంభ ప్రచురణలో తెలియజేస్తుంది. 1954 1954 ఏంటి మనకి పిఐఈలో అయితే మనకి వుడ్స్ డిస్పాచ్ ఈసో క్యాథరిన్ ఈసో ప్రచురించిన ప్లాంట్ అనాటమీ అంటే మొక్కల అంతర్నిర్మాణ శాస్త్రం నిర్మాణాన్ని అర్థం చేసుకోవచ్చు అనమాట. ఈమె రాసిన గ్రంథం ఏంటంటే మనకి 1960లో క్యాథరిన్ ఈసో రాసిన గ్రంథం ది అనాటమీ ఆఫ్ ప్లాంట్ సీడ్స్. దీన్నే మనం తెలుగులో అయితే విత్తనయుత లేదా విత్తన బీజ మొక్కల అంతర్నిర్మాణ శాస్త్రం అంటారన్నమాట. విత్తనయుత మొక్కల అంతర్నిర్మాణ శాస్త్రం. ఇంగ్లీష్కి వెబ్స్టర్ రాసిన గ్రంథం ఎలాంటిదో జీవశాస్త్రంలో ఈమె చేసినటువంటి విజ్ఞాన శాస్త్రం. ఇంగ్లీష్కి వెబ్స్టర్ రాసిన గ్రంథం ఎలాంటిదో ఇది మొక్కల జీవశాస్త్రంలో. ఇది ది అనాటమీ ప్లాంట్ షీట్స్ అనేది మొక్కల జీవశాస్త్రంలో విజ్ఞాన సర్వసంగా ఉపయోగపడుతుందట. ఈవిడ 1957 నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈమె సైన్స్కి చెందింది కాబట్టి నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఎన్నికైంది. ఈ విధంగా గౌరవింపబడిన స్త్రీలలో ఈమె ఎన్నోదంటే 6th మెంబర్ అనమాట. క్యాథరిన్ ఈసోలో పేర్లు ఎన్ని నెంబర్లు ఉన్నాయి? 6 ఉన్నాయి కాబట్టి ఈసో 6వది అనమాట. 1998లో రాష్ట్రపతి జార్జ్ బుష్ నుంచి నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్కి 1957 1989లో వచ్చేసి నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ ఈమె మెడల్ వచ్చిందనమాట. తర్వాత 1997 సంవత్సరంలో క్యాథరిన్ ఈసో మరణించాక మిస్సూరీ బొటానికల్ గార్డెన్ అంతర్నిర్మాణ స్వరూప శాస్త్రాల నిర్దేశకుడిగా ఉన్న పీటర్ రావెస్ అనే అతను ఏం చేశాడంటే ఈమె 99 వయసులోనూ మొక్కల జీవశాస్త్రం మీద సంపూర్ణ ఆధిపత్యం ఉన్న వ్యక్తిగా గుర్తించడం జరిగింది. ఇతన్ని పొగిడాడు అనమాట ఈమె క్యాథరిన్ ఈసో అనమాట. ఈమెకు వచ్చినటువంటి నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఎన్నుకోబడిన 6వ మహిళగా, నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్కి 1989లో రాష్ట్రపతి మీదుగా అదేవిధంగా మిస్సూరీ బొటానికల్ గార్డెన్ని ఎవరో నిర్దేశకుడిగా ఉన్నది ఎవరంటే మనకి పీటర్ రావెన్స్.